నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. నాగర్ కర్నూల్లో జరిగిన ఘటన మన అందరికి తెలిసిందే. 2 నెలల పసికందును, అభం శుభం తెలియని పసికందును కులం పేరిట దారుణంగా హత్య చేయడం జరిగింది. నాగర్ కర్నూల్లోని కుమ్మెర జాతరలో రజక కుటుంబ సభ్యులు ఆ జాతరలో ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టెంపుల్లో ఉన్నటువంటి కొంతమంది అగ్ర కులానికి చెందిన వారు కొంతమంది వీరిని అడ్డగించుకొని మీరు ఏ విధంగా లోపలికి వస్తారు, ఒకవేళ మీరు లోపలికి రావాలంటే 100 రూపాయలు కట్టినాకనే రావాలని చెప్పేసి కాస్త రూపంతో మాట్లాడడం జరిగింది. దానికి వీరు స్పందించి ఎందుకు సార్, దేనికి సార్ అని చెప్పేసి వాళ్ళు నిమ్మలంగా మాట్లాడినప్పటికీ మీరు మాకు ఎదురు చెప్తారా, తక్కువ జాతి వాళ్ళు, మీరు తక్కువ కులానికి చెందిన వారు, మీరు మాకు ఎదురు చెప్తారని చెప్పేసి ఓ వ్యక్తిని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది. అది కూడా తాళం వేసి మరి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 20 మంది దాదాపు మూకుమ్మడిగా అతనిపై దాడి చేయడం జరిగింది. అడ్డు వచ్చిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మహిళలను చూడకుండా వారిపైన అసభ్య పదజాలంతో ఇష్టానుసారంగా అంటే లకారంతో తిట్టుకుంటూ వారిని చిత్రహింసలకు గురి చేశారు ఆ అగ్ర కులానికి చెందిన వారు. అయితే ఆ మహిళ చేతిలో ఒక చిన్న పాప ఉంది. 2 నెలల పసికందు, 2 నెలల కిందనే పాప పుట్టింది. తన భర్తను కొడుతా ఉంటే ఆ భర్తను కొట్టేటువంటి ఆ బాధను, ఆ చిత్రహింసలు పెట్టే విధానం చూడలేక ఆ మహిళ నా బిడ్డను చూసైనా విడిచిపెట్టండి దొర అని చెప్పేసి, పట్టెలు అని చెప్పేసి కాళ్ళ కింద ఆ పసికందును మహిళ పెట్టడమే పాపమైంది. కులాన్ని మెదడుకు ఎక్కుచ్చినటువంటి ఆ నరరూప రాక్షసులు 2 నెలల పసికందును చూడకుండా కాలితో తొక్కి దారుణంగా హత్య చేశారు. అయితే దీనిపైన సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది, సమాజం మొత్తం మాట్లాడుతుంది. కానీ ఆ నరరూప రాక్షసుల పైన మాత్రం ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోలీసులు. ఒక నాయకుడు కూడా దానిపైన మాట్లాడడం లేదు. సో ఒకసారి మాట్లాడదాం ఇదే విషయం పైన. ఒక రజక కులానికి చెందిన వ్యక్తులు, చాకలి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తుల పైన మీరు తక్కువ జాతి అని చెప్పేసి ఇంత దారుణంగా వాళ్ళు చేయడం జరిగింది. దీనిపైన చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ముందుకు వస్తా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం మనం. చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, సాయుధ రైతాంగ పోరాటం చేసినటువంటి చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేతతో మనం మాట్లాడుకుందాం. సో ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు, దీనిపైన ఏ విధంగా వాళ్ళు ఫైట్ చేస్తారన్న విషయాన్ని మనం చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేతతో మనం మాట్లాడదాం. హలో, నమస్కారం శ్వేత గారు. నమస్తే అండి. చెప్పండి, అసలు ఎంత దారుణమైనటువంటి విషయము, ఎంత దారుణమైన ఘటన, ఒక అమానుష ఘటన ఇది. రజక కులానికి చెందినటువంటి వాళ్ళు మీరు మాకు ఎదిరిస్తారని చెప్పేసి అగ్ర కులానికి చెందిన వారు దాడి చేయడం, ఒక పసికందుని చూడకుండా కాలు తొక్కి చంపేయడం, దీన్ని మీరు ఎలా చూస్తారు శ్వేత గారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి నేను. అసలు మా రజకులు అంటే ఇంకా చిన్న చూపు ఎందుకు చూస్తుందో అసలు ఈ రెడ్డి సామాజిక వర్గం అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. అదే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారేమో ఐలమ్మ కుటుంబాన్ని గౌరవిస్తారు. ఆ కోటిలో ఉన్న యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెడతారు. ఆ ఐలమ్మ ఇలా పోరాటం చేయాలి, అలా పోరాటం చేయాలి, మహిళలు ఇలా ఉండాలి అనో వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తారు. మరి తీరా చూస్తే మాకు గుళ్ళోకి పోయే అవకాశం లేదు, దర్శనాలు చేసుకునే అవకాశం లేదు. అసలు మేము ధైర్యంగా బయటికి వెళ్ళాలంటే కూడా ఈరోజు బ్రతకలేని పరిస్థితి వస్తుంది మాకు. అంటే ఎందుకు మా మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ మేము ఖండించాము. ఎందుకంటే గవర్నమెంట్ మాదే కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని కొంతమంది అనుకుంటున్నారు. కానీ దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఏ సర్పంచ్ అయితే ఈ కార్యక్రమాన్ని ఆ పసి పాపను ఇట్లా కాలుతో తన్నిండో ఆయనను సర్పంచ్ పదవి నుండి తొలగించాలి. ఆయనకు సహకరించిన వాళ్ళు ఎవరినైనా గవర్నమెంట్ ఖచ్చితంగా శిక్షించాలి. చాలా వరకు నేను న్యూస్ లలో చూస్తున్నా, సిఐఎస్ఐలు చాకలి వాళ్ళే అంటున్నారు. చాకలి వాళ్ళు అంటే అంత చిన్న చూపు ఎందుకు వాళ్ళకు? మేము చాకలి వాళ్ళం అనే వాళ్ళం లేకపోతే కనీసం మీరు కడప కూడా దాటలేరు, మీరు ఏ ఫంక్షన్లు చేయలేరు, ఏ ప్రోగ్రాంలు చేసుకోలేరు, అన్నిటికీ మేము ముందరపడాలి. కానీ తీరా చూస్తే మా కాడికి వచ్చే వరకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు. కానీ మేము అందరం తలుచుకుంటే మాత్రం ఇదే రెడ్డి సామాజిక వర్గం మీద మేము తిరగబడితే మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాటమే ఖచ్చితంగా బయటకు వస్తుంది. దీన్ని నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నేను ఒక ఐలమ్మ లాగా నేను బయటకు వస్తా, ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాను. నేను అంటే మాత్రం ఏదైతే ఐలమ్మ చేసిందా పోరాటం కూడా అప్పుడు ఇదే, భూమి కోసం, ముక్తి కోసం, అనిశ్చిత వేత పైన తను చేసింది పోరాటం అంతా కూడా. కానీ ఇన్ని సంవత్సరాలు ఇంత నాగరికత అభివృద్ధి చెందినా కూడా ఇప్పటికి కూడా ఇంకా కులం పేరిట చూడడం అనేది అసలు ఏంది ఇది? ఇప్పటికి కూడా సమాజం
అదేనండి అసలు అర్థం కాని విషయము. ఒక గుడిలోకి పోవాలి అని అంటే నువ్వు ఈ కులానివి నువ్వు ఆ కులాన్ని అంటే దేవుని దర్శనానికి కులంతో సంబంధం ఏంటిది అసలు? అవును. ఈ కుల నీ రెడ్డి కులం సంబంధించిన వాడి గుళ్ళోకి రావాలని ఎక్కడ రాసి పెట్టింది? ఏ చట్టసభలో రాసి పెట్టిండ్రు? అవును. ప్రతి ఒక్కరికి దైవ దర్శనానికి హక్కు ఉన్నది. ఓకే. నువ్వు సర్పంచ్ అయితే ఆ ఊరికే సర్పంచ్ కావచ్చు, దేవుడు గుడి మాన్యాన్ని మొత్తానికి కాదు కదా. అసలు ఆయనకు ఆ అధికారమే లేదు. ఇంకో అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులైన అతన్ని కొబ్బరికాయల రూమ్ లో వేసి కొట్టిండ్రు. ఏ కారణం మీద కొడతారు మీరు అసలు? మీద కొట్టిండ్రు. ఒక్కరు కాదు 20 మంది, దాదాపు 20-15 మంది. అవును, వీడియో చూసాను నేను కూడా. అసలు ఆయన కొట్టడానికి గల కారణం ఏంటిది? సరే ఆయన మిమ్మల్ని ఏమన్నా విమర్శించినట్టు మాట్లాడితే ఆ కార్యక్రమం తర్వాత కూర్చోబెట్టం పెద్ద మనుషుల సమక్షంలోనూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మాట్లాడాలి. అది కాకుండా ఆయన రూమ్ లో వేసి కొట్టడం అనేది చాలా వరకు తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము. వాళ్ళు చేసిన అయితే చాలా వరకు పెద్ద తప్పండి ఇది. ఓకే, మీరు బాధిత కుటుంబాన్ని కార్యక్రమము ఒక్క నిమిషం సార్, మా మామయ్య గారి వర్ధంతి ఉండడం వల్ల నేను ఆ ఊరికి వెళ్ళలేకపోయాను. నేను ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో నేను నాగూర్ కర్నూలుకి వెళ్తున్నా. ఖచ్చితంగా ఎవరైతే ఆ సర్పంచ్ ఉన్నాడో ఆయన ఇంటి మీదకి మేము మా రజకులందరం వెళ్లి దాడి చేస్తాము. ఖచ్చితంగా ఆయన గల్లబట్టి బయటికి లాగుతాం మేము. ఆయన చేసింది చాలా వరకు తప్పు. మా రజకుల జోలికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా మేము వదిలిపెట్టాము. మేము తలుచుకుంటే ఏమైనా చేస్తాము. మరో ఐలమ్మలాగా ప్రతి ఒక్కరు తిరగబడతారు. ప్రతి ఒక్కరు రూపాయలు మాట పట్టుకొని రోడ్డు మీదకి ఎక్కుతారు. ఇక ఓకే, మీరు ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే ఇప్పటివరకైతే ప్రభుత్వం నుండి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కావచ్చు, నేను ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని. నేను కూడా ఒక ఆడబిడ్డగా కోరుతున్నా కాబట్టి ఆ సర్పంచ్ పదవి నుండి ఆయన తొలగించాలి. ఆయనకు వెంటనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆయనకు సహకరించిన వారికి కూడా ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి. ఓకే, ఎవరైతే ఎస్ఐలు సిఐలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని పదవి నుండి తొలగించాలి. ఓకే, ఇది మా డిమాండ్. వాళ్ళకు అన్యాయం జరిగిన వాళ్ళకు ఏదో ఒకటి పారితోషకం గానో లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం జరిగే విధంగా గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవాలి. ఓకే, అంటే రజకుల పైన కూడా అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాం. మనం ఇన్ని రోజులు ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ రజకుల పైన కూడా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. మరి దీనిపైన ఎలాంటి చట్టం తీసుకొస్తే బాగుంటుంది రజకుల పైన? రజకులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ఒక ప్రత్యేకమైన గవర్నమెంట్ చట్టాన్ని తీసుకొని రావాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా రజకులు అంటే చిన్న చూపుగా చూస్తున్నారు. ఈ యొక్క నాగూర్ కర్నూలు విషయంలో కాదు, మొన్న రీసెంట్ గా కూడా ఆదిలాబాద్ దగ్గర వేరే ఒక దగ్గర కూడా ఒక అమ్మాయిని ఇలాగే ఏదో చిత్రహింసలు పెట్టి చంపిండ్రు అనేది ఒక వార్త తెలిసింది. అది ఇంకా క్లియర్ గా తెలియలేదు. మరి ఎందుకు ఒక ఆడవాళ్ళ పట్లనో మగవారి పట్లలో రజకులు అంటే ఎందుకు మీకు ఇంత చిన్న చూపు? అదే ఐలమ్మ ఒక రజక కులంలో పుట్టింది మన ఆడబిడ్డ అని మనం చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం. మరి అలాంటప్పుడు రజకులు అంటే ఎందుకు? మీకు ఇవ్వాల ఏ శుభకార్యం జరగాలన్నా ఆ ఇంట్లో మొదల అడుగు పెట్టాల్సింది రజకులే. మేము లేకుండా మీరేమన్నా పని చేయగలుగుతారా? మీ బట్టల మైలలు కాంచి తీసేది మేము, మీకు అన్ని శుచి శుభ్రతలు చేసేది మేము. మేము పిండి గంజి ఇస్త్రీ చేసి అన్ని చేస్తేనే మీరు కద్దరు చుక్కలు వేసుకొని బయటకు వెళ్తారు ఇవాళ. అలాంటిది మమ్మల్ని ఎందుకు ఇలా చిన్న చూపు చూస్తున్నారు? మేము చేసిన తప్పేంటి రజకులంలో పుట్టడమా? మేము రజకులం కాదు, రాజకులం. మా పుట్టుకనే రాజసం, మా పుట్టుకలోనే ఉన్నది. కానీ మేము తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా నడి బజార్కు లాగుతాం. వీళ్ళందరినీ ఊరుకునే ప్రసక్తి అయితే లేదండి. ఓకే, మీరైతే వెళ్తారు ఖచ్చితంగా 2 days లో వెళ్ళి? నేను ఖచ్చితంగా 2-3 days లో ఈ నాగూర్ కర్నూలుకి వెళ్తా, పోలీస్ స్టేషన్ కి వెళ్తా. ఏ సర్పంచ్ అయితే ఈ కార్యక్రమాన్ని అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిని ఇట్లా తీసుకొచ్చిండో వాళ్ళకు ఆయన ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలి. ఆయన సర్పంచ్ పదవి నుండి తొలగించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి సార్. నా డిమాండ్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మొత్తానికైతే ఇది ఓన్లీ మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం అందరినీ కూడా కలిసివేస్తా ఉంది. అందరూ కూడా రెస్పాండ్ అవుతా ఉన్నారు. సో ప్రభుత్వం స్పందించి వెంటనే ఎవరైతే ఇంత దారుణాన్ని కొడగట్టిరో వాళ్ళపైన కఠినంగా శిక్ష పడితేనే కానీ ఈ ఉద్యమం అయితే ఆగేది లేదని చెప్పేసి ఇక్కడ చాకలి ఐలమ్మ మునిమనవరాలు చిట్యాల ఐలమ్మ మునిమనవరాలు చిట్యాల శ్వేత అయితే చెప్తా ఉన్నారు.